1996 సంవత్సరం. చిన్న గ్రామం. ఇసుక రోడ్లు. పక్కనే పచ్చని పొలాలు. ఉదయం సూర్యరశ్మి కిటికీలోంచి గదిలో పడుతోంది. పిట్టల కిలకిలా రావాలు వినిపిస్తున్నాయి. వంటగదిలో పాత్రల శబ్దం. చిన్నీ, లేడమ్మా, స్కూల్ టైం అయింది అని అమ్మ పిలుస్తుంది. చిన్ని ఇంకా దుప్పట్లో ముడుచుకొని పడుకుంటుంది. కాని వంటగదిలోంచొస్తున్న వేడి దోసవాసన ఆమెను లేపేస్తుంది. స్టవ్ మీద చిటపటలాడుతున్న దోస, మధ్యలో కొంచెం నెయ్యి, పక్కన కొబ్బరి చట్నీ. ఆ వాసన చాలు ఆకలి తెప్పించడానికి. స్టీల్ ప్లేట్లో వేడివేడి దోస పెడుతుంది అమ్మ. చిన్ని చట్నీతో కలిపి తింటూ, అమ్మా, ఇంకోటి పెట్టు అంటుంది. 90లలో బ్రేక్ఫాస్ట్ సింపుల్గానే ఉండేది, కాని రుచి మాత్రం మర్చిపోలేనిది. రౌండ్ స్టీల్ డబ్బాలో నిమ్మకాయ పులిహోర పెడుతుంది అమ్మ. పైగా చిన్న గుడ్డు ముక్క, పక్కన ఆవకాయ. నీలిరంగు ప్లాస్టిక్ వాటర్ బాటిల్ను బ్యాగ్ సైడ్లో పెట్టుకుంటుంది చిన్ని. బ్యాగ్ బరువెక్కువే, కాని మనసు మాత్రం తేలికగా ఉంటుంది. స్కూల్కి నడుచుకుంటూ వెళ్తూ ఫ్రెండ్స్ అందరూ కలుస్తారు. తెల్ల షర్టు, నీలి స్కర్టు, జుట్టులో రిబ్బన్లు, నవ్వులు, చిలిపితనం. స్కూల్ బెల్ మోగగానే క్లాస్లో కూచుంటారు. కాని మనసు మాత్రం లంచ్ టైం కోసం ఎదురుచూస్తుంది. ట్రర్ర్ అని బెల్ మోగగానే అందరూ చెట్టు కింద వలయం వేసుకుని కూచుంటారు. ఎవరి డబ్బాలో ఏముందో చూడడం ఒక ఆనందం. ఎవరికో పెరుగన్నం, ఎవరికో టమాటా బాత్, ఎవరికో చపాతీ మీద చక్కెర. కొంచెం మార్పిడి చేద్దామా అంటూ తిన్నా నవ్వులు పూస్తాయి. మన డబ్బా కన్నా ఫ్రెండ్ డబ్బా రుచిగా అనిపించేది. లంచ్ అయిపోయాక అసలైన ఆనందం మొదలవుతుంది. స్కూల్ గేట్ దగ్గర చిన్న కిరాణా షాపు. గాజు సీసాల్లో రంగురంగుల క్యాండీలు. ₹1 నాణెమిస్తే చిన్న కాగితం కవర్లో 4 ఆరెంజ్ క్యాండీలు, 2 కిస్మీ టాఫీలు, ఒక మెలోడీ. బూమర్ బబుల్గమ్ కొంటే పెద్ద లగ్జరీ అనిపించేది. పెద్ద బబుల్ చేసి పగిలిపోతే అందరూ పడిపడి నవ్వేవాళ్లం. ఫ్యాంటమ్ స్వీట్ సిగరెట్ చేతిలో పెట్టుకుని హీరోల్లా స్టైల్ చేసేవాళ్లం. పాపిన్స్ కలర్ టాబ్లెట్లు పంచుకునేవాళ్లం. ఆ ₹1లో ఉన్న సంతోషం ఇప్పుడు ఎన్ని డబ్బులున్నా దొరకదు. సాయంత్రం స్కూల్ అయిపోయాక బ్యాగ్ ఇంట్లో పడేసి నేరుగా మైదానం. చెక్క బ్యాటు, రబ్బర్ బంతి, క్రికెట్ మ్యాచ్. దుమ్ము ఎగురుతుంది. సూర్యాస్తమయం నారింజ రంగులో నెరిసిపోతోంది. అరుపులు, నవ్వులు, పరుగు. సమయం ఎలా గడుస్తుందో తెలీదు. మధ్యలో ఆకలేసింది అంటే శనగలు, చనాజోర్ గరం అని ఓ అంకుల్ అరుస్తూ వస్తాడు. పేపర్ కోన్లో వేడివేడి శనగలు. ఉప్పు కారం చల్లి ఇస్తాడు. అందరం పంచుకొని తింటాం. ఇంకో అంకుల్ ఐస్ గోలా అమ్ముతాడు. ఎరుపు, నీలం రంగులు. నాలుక మొత్తం రంగు మారిపోతుంది. ఇంటికి వెళితే అమ్మ చూసి అడిగితే మౌనంగా నవ్వుతాం. వర్షం పడితే మరీ ఆనందం. అమ్మ వేడివేడి మిర్చీ బజ్జీలు చేస్తుంది. బొగ్గుల మీద కాల్చిన మొక్కజొన్న. కిటికీ దగ్గర కూర్చొని వాన చినుకులు చూస్తూ తింటాం. పవర్ కట్ అయితే దీపం వెలుగులో కుటుంబమంతా కలిసి కూర్చొని కథలు చెప్తారు. ఆ వెలుతుర్లో తిన్న ఆహారం ప్రత్యేకంగా అనిపిస్తుంది. సంక్రాంతి, దీపావళి లాంటి పండుగలప్పుడు ఇంటి నిండా వంటలు. అరిసెలు, గవ్వలు, బొబ్బట్లు, మురుకులు, చెక్కలు. స్టీల్ డబ్బాల్లో నింపి పొరిగింటికి పంపడం, వాళ్లు మళ్లీ తమవంతు స్వీట్స్ పంపడం, ఆ పంచుకోవడం సహజంగా ఉండేది. వేసవి సెలవులు అంటే మరో ప్రపంచం. ఉదయం రాగిజావా, మధ్యాహ్నం పెరుగన్నం, సాయంత్రం మజ్జిగ. అమ్మమ్మ ఇంట్లో ఆపప్పాలు ఎండబెడుతుంటే మనం పక్కనే తిరుగుతాం. రాత్రి మేడమీద పరుపు వేసుకుని ఆకాశం నిండా నక్షత్రాలు చూస్తూ మామిడి ముక్కలు తింటాం. చల్లని గాలి, ఆ నిశ్శబ్దం, ఆ ప్రశాంతత. స్కూల్ పిక్నిక్ రోజున బస్సులో పాటలు పాడుతూ వెళ్తాం. పులిహోర, ఉడకబెట్టిన గుడ్లు, చిన్న చిప్స్ ప్యాకెట్టు, గోల్డ్ స్పాట్ బాటిలు. ఫిల్మ్ కెమెరాతో తీసిన ఫోటోలు వారాల తర్వాతొస్తాయి. వాటిని చూసి మళ్లీ నవ్వులు పూస్తాయి. ఒకసారి డబ్బులేక చాక్లెట్ కొనలేకపోయిన రోజు కూడా ఉంది. అందరూ కొనగా మనం చూస్తూ ఉండిపోయాం. అప్పుడు ఫ్రెండ్ తన చాక్లెట్ మధ్యలో విరిచి, ఇది మనిద్దరం అని ఇచ్చాడు. ఆ చిన్న ముక్క రుచి జీవితాంతం మర్చిపోలేం. ఆ రోజు తెలిసింది, నిజమైన తీపి చాక్లెట్లో కాదు, స్నేహంలో ఉందని. రాత్రి భోజనం సాదాసీదాగా అన్నం, పప్పు, నెయ్యి, ఊరగాయ. కొన్నిసార్లు ఆమ్లెట్ అంటే పండుగే. భోజనం తర్వాత చిన్న బెల్లం ముక్క. ఆ రోజు ముగింపు కూడా తీయగానే. ఇప్పుడు కాలం మారిపోయింది. ఫ్యాన్సీ ఫుడ్డు, ఆన్లైన్ డెలివరీ, పెద్ద రెస్టారెంట్లు. కాని ఆ ₹1 క్యాండీ ఇచ్చిన ఆనందం, స్టీల్ డబ్బా వాసన, పేపర్ కోన్ శనగల వేడి, ఐస్ గోలా రంగు ఇవేవీ తిరిగిరావు. అల్మిరాలో పాత డబ్బా కనిపిస్తే గుండెల్లో ఓ తీపి నొప్పి. మన 90ల ఆహారం కేవలం ఆకలి తీర్చలేదు, మన బంధాలు, మన స్నేహాలు, మన నవ్వులు నిర్మించింది. ఆ రోజుల్లో మనం తెలుసుకోలేదు, అవే మన జీవితంలో అత్యంత ధనికమైన రోజులు అని. ఇప్పుడు వెనక్కి చూసినప్పుడు అర్థమవుతుంది,
మన దగ్గర డబ్బు తక్కువైనా ఆనందం అపారం. మన 90ల స్పెషల్ ఫుడ్సు సింపుల్గానే ఉండేవి, కానీ మన బాల్యం వాటితోనే పరిమళించింది. మీరు కూడా ఆ రోజులు గుర్తు చేసుకుని ఒక్కసారి నవ్వితే ఆ జ్ఞాపకాలు ఇంకా బ్రతికే ఉన్నాయన్నమాట. 2001 సంవత్సరం. చిన్న పట్టణం. సాయంత్రం సమయం. ఆకాశం నారింజ రంగులో మెరిసిపోతోంది. రోడ్డుమీద సైకిళ్ళు, దూరంగా దేవాలయం గంట శబ్దం. గాలి నెమ్మదిగా వీచుతోంది. రాము ఇంటిముందు మెట్టుపై కూర్చుని ఉన్నాడు. చేతిలో ఒక పాత కవర్. కొంచెం మడతలు పడి పసుపు రంగు వచ్చేసింది. ఆ కవర్ మీద పేరు రాము కీ. అది చూసినప్పుడల్లా అతని కళ్లలో ఒక చిన్న వెలుగు, వెంటనే ఒక తీయని బాధ. రామూ, లోపలికిరా, చాయ్ రెడీ అయింది అని అమ్మ పిలుస్తుంది. వస్తున్నా అమ్మా అని చెప్పినా అతని చూపు మాత్రం ఆ లేఖ మీదే. ఆ లేఖ అతని జీవితాన్ని మార్చిన ఒక జ్ఞాపకం. అప్పటికి రాము 10వ తరగతి చదువుతున్నాడు. సింపుల్ బాయ్. ఎక్కువగా మాట్లాడడు, కాని హృదయం చాలా మృదువుగా ఉంటుంది. అతని బెస్ట్ ఫ్రెండ్ సురేష్. 2వ క్లాస్ నుంచి ఇద్దరూ కలిసే. ఒకే బెంచ్, ఒకే టిఫిన్, ఒకే నవ్వులు. స్కూల్ బ్రేక్ టైం అంటే వాళ్లకి పండుగే. రారా, నీ డబ్బాలో ఏముంది అని సురేష్ అడిగేవాడు. పులిహోర. నీది అని రాము. చపాతీ చక్కెరతో మార్పిడీ అని నవ్వుతూ చెప్పేవాడు. ఇద్దరూ తింటూ నవ్వులు పూయించేవాళ్లు. ఒకరోజు సురేష్ స్కూల్కి రాలేదు. ఏమైందో అని రాము ఆలోచించాడు. 2వ రోజు కూడా రాలేదు. 3వ రోజు టీచర్ క్లాసులో చెప్పారు. పిల్లలు, సురేష్ ఫ్యామిలీ హైదరాబాద్కి షిఫ్ట్ అయింది. ఆ మాట వినగానే రాము గుండెల్లో ఏదో ఖాళీగా అనిపించింది. స్కూల్ అదే, క్లాస్ అదే, కాని పక్క బెంచ్ ఖాళీగా కనిపించింది. లంచ్ టైం వచ్చింది, కాని మార్పిడి చేసుకునే ఫ్రెండ్ లేదు. ఆ రోజు అన్నం కూడా రుచిగా అనిపించలేదు. కొన్ని రోజులు గడిచాక ఒకరోజు పోస్ట్మ్యాన్ ఇంటి ముందు రాముకీ లేఖ అని ఇచ్చాడు. అది సురేష్ నుంచి వచ్చిన మొదటి లేఖ. రాము ఉత్సాహంగా తెరిచాడు. రాము, నేను బాగున్నా. కొత్త స్కూల్ పెద్దది, కాని నువ్వు లేక బోర్గా ఉంది. ఇక్కడెవ్వరూ నీలా నవ్వించరు. అది చదివిన రాము ముఖంమీద నవ్వు, కళ్లలో నీళ్లు. అప్పట్నుంచి ప్రతి నెలా ఒక లేఖ. స్కూల్ విషయాలు, కొత్త ఫ్రెండ్స్, ఎగ్జామ్స్, చిన్న చిన్న జోక్స్. రాము కూడా తిరిగి లేఖ రాసేవాడు. అలా ఇద్దరి మధ్య దూరమున్నా స్నేహం దగ్గరగానే ఉంది. కాలం గడిచింది. 10వ తరగతి ఎగ్జామ్స్ దగ్గరయ్యాయి. ఒకరోజు సురేష్ నుంచి మరో లేఖ వచ్చింది. కాని ఈసారి లేఖ కొంచెం భిన్నంగా ఉంది. రామూ, నాకు కొంచెం ఆరోగ్యం బాగోలేదు. డాక్టర్లు రెస్ట్ తీసుకోమన్నారు. కాని నువ్వు టెన్షన్ పడకు, త్వరలోనే మళ్ళీ రాస్తాను. ఆ లేఖ చదివిన రాము కొంచెం ఆందోళన చెందాడు. ఏమైందో అని అనుకున్నాడు, కాని చిన్నగా తీసుకున్నాడు. రోజులు గడిచాయి. 1 నెల, 2 నెలలు. సురేష్ నుంచి లేఖ రాలేదు. రాము ప్రతిరోజూ పోస్ట్మ్యాన్ కోసం ఎదురుచూశాడు. కాని ఖాళీ చేతులే. ఒక సాయంత్రం పోస్ట్మ్యాన్ మళ్లీ ఒక లేఖ ఇచ్చాడు. అది సురేష్ తండ్రి నుంచి. రాము చేతులు కొంచెం వణికాయి. లేఖ తెరిచాడు. రామూ, నేను సురేష్ నాన్న. చాలా బాధతో చెప్పాలి. సురేష్ ఇక లేడు. ఆ ఒక్క లైన్ చదివిన వెంటనే రాము ప్రపంచం ఆగిపోయినట్టయింది. కళ్లలో నీళ్లు ఆగలేదు. ఆ లేఖ నేలపై పడిపోయింది. ఆ రాత్రి రాము నిద్రపోలేదు. సురేష్ నవ్వు, మాటలు, ఆటలు అన్నీ గుర్తొచ్చాయి. అప్పుడతనికి గుర్తొచ్చింది సురేష్ చివరిగా పంపిన లేఖ. అదింకా తన దగ్గరే ఉంది. ఇప్పటివరకు ప్రతి సాయంత్రం రాము ఆ లేఖను తీసుకుని చదువుతాడు. అందులో సురేష్ రాసిన ప్రతి మాట, ప్రతి అక్షరం ఇప్పటికీ అతనితో మాట్లాడుతున్నట్టే అనిపిస్తుంది. సంవత్సరాలు గడిచిపోయాయి. రాము ఇప్పుడు పెద్దవాడయ్యాడు. జాబ్, ఫ్యామిలీ, బిజీ లైఫ్. కాని ఆ పాత లేఖ మాత్రం ఇప్పటికీ అల్మిరాలో జాగ్రత్తగా ఉంది. కొన్నిసార్లు తీసుకుని చూస్తాడు. మెల్లగా నవ్వుతాడు. కళ్లలో నీళ్లు తిరుగుతాయి. ఆ రోజతనికొక విషయం అర్థమైంది. స్నేహమంటే రోజూ కలవడం కాదు. మాట్లాడకపోయినా, దూరంగా ఉన్నా మన హృదయంలో ఎప్పుడూ బ్రతికే ఉంటుంది. మన జీవితంలో కొంతమంది వస్తారు. కొంతకాలం మాత్రమే ఉంటారు. కాని వాళ్ళిచ్చే జ్ఞాపకాలు జీవితాంతం మనతోనే ఉంటాయి. ఆ పాత లేఖ కాగితం మాత్రమే కాదు, ఒక స్నేహం, ఒక ప్రేమ, ఒక జీవితం. మీ జీవితంలో కూడా అలాంటి ఫ్రెండుంటే ఒక్కసారి మెసేజ్ చేయండి లేదా కాల్ చేయండి. ఎందుకంటే మనకు తెలియదు ఏ మాట చివరి మాట అవుతుందో. మీరు ఈ కథ విని ఒక్క ఫ్రెండ్ గుర్తొస్తే ఆ స్నేహం ఇంకా బ్రతికే ఉందన్నమాట.
ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, మీ వాళ్లతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి కథలు కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.